హత్య కేసులో తీర్పు వెలువడిన సందర్భంగా ప్రణయ్ తండ్రి స్పందించారు. ప్రణయ్ హత్య కేసు తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రణయ్ తండ్రి పెరుమాల బాలస్వామి మాట్లాడారు. నల్గొండ జిల్లా కోర్టులో ఈ రోజు ఇచ్చిన తీర్పు నేరస్తులకు కనువిప్పు కలగాలన్నారు. జస్టిస్ ఫర్ ప్రణయ్ అంటూ పోరాటం చేశాం. ఈ హత్య తర్వాత చాలా పరువు హత్యలు జరిగాయి. వారందరికీ ఈ తీర్పు కనువిప్పు కలగాలన్నారు. మేము ప్రణయ్ హత్య ద్వారా చాలా కోల్పోయాం. అమృతకు భర్త లేడు, నాకు కొడుకు లేడు, నా మనవడికి తండ్రి లేడు. సుభాష్ శర్మకు ఉరిశిక్ష, మిగతా 6గురికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. వారి కుటుంబాలు కూడా బాధపడుతుంటాయి. ఈ రకమైన హత్యలకు పాల్పడడం విచారకరం. ఏదైనా ఉంటే చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. ఈ తీర్పుతో జరిగే పరువు హత్యలు ఆగిపోవాలని ఆకాంక్షించారు. మామిడి ప్రమీల, నల్గొండ కోర్టు అడ్వకేటుని. మరి ఈరోజు ఈ ఎస్సీ/ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన జడ్జిమెంట్ని నేను అప్రిషియేట్ చేస్తున్నానండి. మరి ఈ జడ్జిమెంట్ రావడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. మరి ఎవరైతే మారుతీరావు కుల దురంకారంతో ఒక సుపారీ గ్యాంగ్ను పెట్టుకొని ఈ మర్డర్ ప్లాన్ చేసి ఒక అభము శుభము తెలియని ఒక నిండు 100 ఏళ్ళు బ్రతకవలసిన జంటను విడదీశాడో మరి వాళ్ళకి ఇది కనువిప్పు. ఈ జడ్జిమెంట్ ఒక మంచి జడ్జిమెంట్. మరి నిన్ననే మనం మార్చి 8th ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చేసుకున్నాము. మరి ప్రణయ్ హత్య కాబట్టి జైల్లో చిప్పకూడు తింటున్న వాళ్ళకు కులము ఏదనేది కూడా ఈరోజు కనపడాలి. మరి కుల పిచ్చితోటి కుల మదంతో ఈరోజు ఈ మర్డర్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి కనువిప్పవలసిన జడ్జిమెంట్. మనం ఇక్కడ మీడియా ప్రతినిధుల్ని మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఎక్కడో ఒక సంఘటనలు జరిగినప్పుడే మాత్రమే మనము చూపించడమే కాదు, ఇది రిపీట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అక్కడక్కడ జరుగుతున్న సంఘటనలకు నిదర్శనం భయం అనేది పుట్టాలి వాళ్ళకు. ఒక క్రైమ్ చేస్తున్నామనంటే కోర్టుల ద్వారా న్యాయము పొందుతాము కాబట్టి అది మాకు శిక్ష ఉంటుందిరా బాబు. నువ్వు ఇంట్లో నలుగురిలో 4 ముద్దలు తిన్నా హాయిగా తింటావు, కానీ 4 గోడల మధ్యలో ఎవరికి కనపడకుండా నువ్వు చిప్పకూడు తింటావు. అప్పుడు నీకు ఏ కులం అడ్డం వస్తుంది, ఏ కులం నీకు పెడుతుంది అనేది వాళ్ళకు తెలిసి ఉండేలాగా ఈ జడ్జిమెంట్ వేస్తూనే ఉండాలన్నట్టు, మీరు వేస్తూనే ఉండాలండి. ఇది ఒక మంచి జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ ఇచ్చిన న్యాయమూర్తికి కూడా మీడియా ప్రతినిధుల ద్వారా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. డేర్గా తను అంతమందికి 1 అంటే ఎప్పుడో చనిపోయాడు, 2కి మరణ శిక్ష వేయడము, 3 to 8కు మరి లైఫ్ జీవిత ఖైదు విధించడం అనేది చాలా హర్షించదగ్గ అంశము. మరి ఇందులో పోలీసుల పాత్ర కూడా అప్రిసియేషన్ చేయొచ్చు. వాళ్ళు ఎందుకనంటే 78 మంది సాక్షులని ప్రవేశపెట్టించి వాళ్ళ వాగ్మూలాలను తీసుకొని ఈ ఒక బలమైన కేసుగా తయారు చేయించి ఈరోజు జడ్జిమెంట్కు సహకరించిన ప్రతి వాళ్ళని మనం అప్రిషియేట్ చేయవలసిన అంశంగా దీన్ని భావించవచ్చు. మరి మంచి జడ్జిమెంట్ ఇస్తున్నాము. యూత్కు కానీ, కుల పిచ్చి గాన్లకు కానీ, కుల గజ్జి గాన్లకు కానీ, ఎస్సీ/ఎస్టీ వాళ్ళ జోలికి వస్తే ఇలాంటి పనిష్మెంట్ కూడా ఉంటుంది అనేది తెలిసి రావాలి. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించినటువంటి నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంకు సంబంధించినటువంటి పెరుమాళ్ళ ప్రణయ్ కులాంకార హత్య కేసు లోపల ఈరోజు గౌరవ న్యాయస్థానం అద్భుతమైనటువంటి తీర్పు వెల్లడించింది. నిజంగా ఈ కేసు లోపల ఈరోజు వెలువడినటువంటి తీర్పు అనేది న్యాయస్థానం పైన, చట్టాలపైన, ప్రజలకు, న్యాయవాదులకు, ప్రజాస్వామికవాదులకు ఒక గౌరవం అనేది మిగిలింది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి పరువు హత్యలకు, కుల హత్యలకు పాల్పడితే ఏ విధమైనటువంటి శిక్షలు ఉంటాయనేటువంటిది ఒక సమాజానికి గౌరవ న్యాయస్థానం హెచ్చరిక జారీ చేసింది. ఈ కేసు లోపల నిజంగా పోలీసు వారు కావచ్చు, అనాడున్నటువంటి ఎస్పీ రంగనాథ్ గారు కావచ్చు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు కావచ్చు, అద్భుతమైనటువంటి సైంటిఫికల్ ఎవిడెన్స్ను న్యాయస్థానం ముందు ఉంచగలిగారు. దాదాపు 78 మంది సాక్ష్యాలను విచారణ చేయగలిగారు. అంతిమంగా ఈ యొక్క సాక్ష్యాలు, ఎవిడెన్స్ అన్నింటి విషయం లోపల ఒక తీర్పు, అది A2కు మినహాయిస్తే A2కు ఉరిశిక్ష, అదేవిధంగా A3 నుంచి A8 వరకు యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది. దీన్ని భవిష్యత్తు ఉద్యమాలకు ఒక దిక్సూచిగా, అదేవిధంగా ఎవరైతే ఇలాంటి కులాంకార హత్యలకు పాల్పడేటువంటి ఆలోచన ఉంటారో వాళ్ళకు ఒక హెచ్చరికగా ఇది ఉపయోగపడ్డది. ఇలాంటి హత్యలు చేస్తే ప్రణయ్ హత్య కేసులో ఏ తీర్పు వచ్చిందో అదే విధమైనటువంటి శిక్ష విధించబడదని చెప్పేసి ఈరోజు ఆధిపత్య కులాలకు, అగ్రకులాలకు అంటే కులాంతర వివాహాలను అడ్డుకున్నటువంటి వారికి ఒక హెచ్చరికగా దీన్ని భావిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మరింతగా అంటే ఈ తీర్పును ఉపయోగించుకొని భవిష్యత్తులో దళిత భోజన ప్రజాస్వామిక సంఘాలు
ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఘటనలు ఎప్పుడు పురావృతమైన న్యాయం జరుగుతున్నటువంటి ఒక ధీమా ఈ సమాజం లోపల నెలకొన్నది. కాబట్టి ఆ వైపు లోపల ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు లోపల ప్రణయ్ కుటుంబానికి, ప్రణయ్ భార్య అమృతవర్షినికి, వారి కుటుంబానికి న్యాయం దక్కినట్లుగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ సూచించినటువంటి కులాంతర వివాహాలను, కుల నిర్మూలన పోరాటాల ద్వారా ముందుకు పోయి సమాజం లోపల సమసమానత్వాన్ని నెలకొల్పే దిశగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఈరోజు ఎస్సీ కోర్టు ద్వారా ఈరోజు మరి న్యాయమూర్తి గారు జడ్జిమెంట్ వెలువరించడం జరిగింది. A1గా ఉన్న మారుతిరావు చనిపోవడం, A2గా ఉన్న వారికి మరణ శిక్ష విధించడం, A3, A4, A5, A6, A7, A8 వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా యావజ్జీవ కారాగార శిక్ష, A2 కాదు నుంచి మొదలు పెడితే A8 వరకు ప్రతి ఒక్కరు కూడా ఫైన్ విధించడం జరిగినది. నిర్మల ప్రణయ్ కుమార్ 14 పగలు ఎలాంటి మానవత్వాన్ని మర్చిపోయి పాశవికంగా జ్యోతి హాస్పిటల్ ముందు దారుణంగా హత్య చేయడం జరిగింది. హత్య అనంతరం పోలీసు వారు కేసును ఛాలెంజ్గా తీసుకొని దాదాపు 102 మంది విట్నెస్లను ఎగ్జామ్ చేశారు. అందులో 78 మందిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి దాదాపు 293 ఎగ్జిబిట్స్ మార్క్ అయినాయి. దాదాపు మెటీరియల్ ఆబ్జెక్ట్గా 30 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ వెపన్తో పాటు మార్క్ చేయడం జరిగింది. అట్లాగే వెపన్ పైన ఉన్నటువంటి వేలుముద్రలు, వెపన్ పైన ఉన్నటువంటి వేలుముద్రలు కీలకంగా మారాయి. A2 ఈ హత్య చేసిందని చెప్పడానికి ఆ వెపన్ మీద ఉన్నటువంటి వేలుముద్రలు సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఆ తర్వాత అతను వివిధ హోటల్లో, లాడ్జిలో బస చేసినటువంటి రికార్డులు కానీ, అట్లాగే అతను దస్తూర్ తోటి రాసినటువంటి సంతకాలు కానీ, ఇవన్నీ కూడా అతన్ని పైన నేరము నిరూపించడానికి సైంటిఫిక్, డాక్యుమెంటరీ, మోరల్ ఎవిడెన్స్ చాలా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కలెక్ట్ చేశారు. కోర్టులో కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కలెక్ట్ చేసినటువంటి ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఎవిడెన్స్ను కోర్టులో సక్సెస్ఫుల్గా ప్రాసిక్యూషన్ ఎస్టాబ్లిష్ చేసింది. కాబట్టి ఈరోజు ఒక కీలకమైనటువంటి A2 సుభాష్ కుమార్ శర్మకు డెత్ పెనాల్టీ పాస్ చేయడం జరిగింది. మిగతా వారికి అస్గర్ అలీకి A3 లైఫ్ ఇంప్రిజన్మెంట్, A4 అబ్దుల్ బారీ లైఫ్ ఇంప్రిజన్మెంట్, A5 కరీము ఇతనికి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్, A6 శ్రావణ్ కుమార్ తిరునగర్ శ్రావణ్ కుమార్ A6 ఈయన మారుతిరావుకు ఓన్ బ్రదరు. ఈయన పైన కూడా 302 రెడ్ విత్ 120B SC/ST PO యాక్ట్ ప్రూవ్ అయింది. ఇతను కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇంపోజ్ చేయడం జరిగింది. A7 సముద్రాల శివ, ఇతని పాత్ర ఏంటంటే ఇతను మారుతిరావుకు డ్రైవర్గా పనిచేశాడు. నేరానికంటే ముందు అమృతవర్షిని కులం తక్కువ ఎందుకు ప్రేమించినామని చెప్పి హింసించేవాడు. అది ఎవిడెన్స్లో రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత 15 లక్షల రూపాయలు ఏదైతే డీల్ కుదిరించుకున్నాడో మారుతిరావు A4 తోటి, అందులో నుంచి ఆ 15 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఇస్తాడు. 1 కోటి రూపాయలు డీల్ కుదిరించుకుంటారు. ఆ తర్వాత 15 లక్షల రూపాయలు సముద్రాల శివతోటి కరీం A5గా ఉన్న కరీం తోటి ఇచ్చి ఆ అబ్దుల్ బారీకి అప్పజెప్పాలని అంటే వాళ్ళు రామోజీ ఫిలిం సిటీ దగ్గర వాళ్ళు 15 లక్షల రూపాయలు బారీకి అప్పజెప్పడం జరుగుతుంది. అయితే A8 కూడా రెక్కి నిర్వహించడానికి ఆటో ఉపయోగిస్తూ A2ని వివిధ లాడ్జిలలో బస చేయడానికి సహకరిస్తూ అతను కూడా వెపన్ తోటి ఆటోలో పెట్టుకొని క్యారీ చేస్తాడు. మిర్యాలగూడలో అనేక సార్లు A2, A3 తోటి రెక్కి నిర్వహించే దాంట్లో A8 పాత్ర కూడా, నిజాం పాత్ర కూడా ఉంది. అంటే ఈ కేసుల్లో నేరస్తులు ఎవరెవరి పాత్ర ఏ రకంగా ఉందో ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు చాలా స్పష్టంగా పక్కడిబందీ ఇన్వెస్టిగేషన్ చేసి మెటీరియల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్గా ఈ కేసును ప్రూవ్ చేయడం జరిగింది. కోర్టు వారు ఏదైతే ఛార్జెస్ ఫ్రేమ్ చేశారో అది 34 అట్లాగే 120B రెడ్ విత్ 109 IPC, అట్లాగే సెక్షన్ 325 ఆఫ్ SC/ST PO యాక్ట్ కింద ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు. ఆ ఛార్జెస్ అన్నీ కూడా ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేసింది. కాబట్టి ఇవాళ ఈ తీర్పు వచ్చింది. ఈ తీర్పును ఎంటైర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ప్రాసిక్యూషన్ వ్యవస్థ కానీ పూర్తిగా దీన్ని స్వాగతిస్తున్నాం. తీర్పు ఎలా అంటే తీర్పు వల్ల
పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది. ఈ తీర్పు సమాజంలో నేరం చేయాలనుకుంటున్న వాళ్ళకి, సమాజంలో దారుణాలు చేయాలనుకుంటున్న వాళ్ళకి ఒక మంచి లెసను. మా జిల్లా ఆ రోజు నుంచి 2018లో అప్పుడు పనిచేసినటువంటి అధికారులు, ప్రస్తుతం ఉన్న అధికారులు, మా కోర్టు సిడిఓలు, అప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా ఒక సమిష్టిగా జిల్లా పీపీ గారి ఆధ్వర్యంలో ఒక సమిష్టి, ఒక అద్భుతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఒక ఎక్సలెంట్ ఎండ్ ఇయటం జరిగింది. ఆ రోజు నుంచి అందాజా 5.5 సంవత్సరాల తర్వాత ఈరోజు పూర్తి స్థాయిలో ట్రయల్ అంతా జరిగిన తర్వాత ఈరోజు ఈ ప్రొనౌన్స్మెంట్ జడ్జిమెంట్ ఏదైతే అయిందో అది ఇట్స్ ఏ గ్రేట్ లెసన్ టు ఎవ్రీ క్రిమినల్ అండ్ ఇట్స్ ఏ గ్రేట్ లెసన్ టు దోస్ హూ వాంటెడ్ టు కమిట్ అఫెన్సెస్ ఇన్ ది సొసైటీ. దీన్ని పూర్తి స్థాయిలో జిల్లా అధికారులు, ఇప్పుడున్న అధికారులు, అప్పటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో దీన్ని మానిటర్ చేసి దీనికి ఒక అద్భుతమైనటువంటి ఎండిపించినారు. దీంట్లో సహకరించిన అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున, జిల్లా ఎస్పీ గారి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559.